హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిన్న జరిగినటువంటి రైల్వే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అయినటువంటి స్టేషన్ మాస్టర్ అదేవిధంగా గూడ్స్ గార్డ్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అనేది చూస్తున్నాం. ఆల్రెడీ నిన్న మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు అందించడం జరిగింది. సో దానిలో జనరల్ సైన్స్ సంబంధించిన కీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనిలో ఆర్థమెటిక్ సంబంధించినటువంటి కీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా ఈవినింగ్ సెషన్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. దానికి సంబంధించినటువంటి కీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఆ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు సపోర్ట్ అండ్ మోటివేషనల్గా ఉంటాయి. సో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ మేము ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. డైలీ దానిలో గ్రూప్ డీకి అదేవిధంగా ఎన్టీపీసీకి యూజ్ అయ్యేటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కాండి. సో ఆ ఎగ్జామ్స్ అయితే మీరు రాసుకోవచ్చు. సో ఇదైతే మీకైతే ఎన్టీపీసీ పర్పస్లో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ పేపర్స్. మళ్ళీ మనకు 13th రోజు కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఉంది. ఆ రోజు కూడా మీకు క్వశ్చన్ పేపర్స్ అందిస్తాను, అదేవిధంగా కీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయబోయేటువంటి వారికి అయితే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం ఆల్రెడీ 40 క్వశ్చన్స్ వరకు ఉన్నటువంటి జనరల్ సైన్స్ బిట్స్ అయితే చూసాం. సో ఇప్పుడు 41 క్వశ్చన్ వచ్చేసి మనకు ఆర్థమెటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ అక్కడ చూసినట్లయితే కొంత నిర్దిష్ట మొత్తాన్ని అంకిత్, బాబు, క్రిస్టో మరియు డేవిడ్లకు 5:4:3:2 నిష్పత్తిలో పంచబడింది. సో క్రిస్టోకి డేవిడ్కి మధ్య మనకు 118 రూపాయల వ్యత్యాసం అనేది ఉంది. సో అయితే బాబు వాటా ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్, మనకి ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకు 4 మెంబర్స్ యొక్క రేషియో. అయితే ఇక్కడ ఒక లాస్ట్ 2 మెంబర్స్ యొక్క రేషియోలో డిఫరెన్స్ మనకు 118 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ 2 రేషియో ఏంటి, ఇక్కడ 3:2. ఏదైతే మనకు క్రిస్టో అండ్ డేవిడ్ మధ్య రేషియో డిఫరెన్స్ ఎంత ఉంది, మనకు 1 పార్ట్ ఉంది కండి. ఈ 1 పార్ట్ ఈక్వల్స్ టు 118 అంట. ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఏది కనుక్కోమంటున్నాడు, బాబు వాటా కనుక్కోమంటున్నాడు. అంటే ఈ బాబు వాటా అంటే ఇక్కడ బాబు నిష్పత్తి ఎంత ఉంది, మనకి ఇక్కడ 4% ఉంది. అంటే 4 పార్ట్స్ ఉంది, సారీ. అంటే ఇక్కడ 4 ఒక పార్ట్ ఈక్వల్ టు 118 అయితే అప్పుడు మనకి ఏంటి 4x118 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 4x118 ఎంత అవుతుంది, డి మనకు 472 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 42వ క్వశ్చన్ కనుక మీరు చూసుకుంటే క్రింది వాటిలో ఏది 24చే భాగించబడుతుంది. సో ఇది మనకు బాజనేత సూత్రాల నుంచి అయితే రావడం జరిగింది. మీకు 2 నుంచి 11 వరకు ఖచ్చితంగా నేర్చుకోండి. ఈజీగా మనం వీటినైతే క్యాలిక్యులేట్ చేయవచ్చు మీకు ఆ బాజనేత సూత్రాలు కనుక వస్తే. సో ఇక్కడ మనకు 24 తోటి ఒక నెంబర్ భాగించాలంటే అది ఫస్ట్ 2 తోటి అండ్ 3 తోటి అదేవిధంగా 4 తోటి భాగించబడాలి. అంటే 6 తోటి భాగించబడాలి. ఇంకోటి అంటే 2 తోటి 3 తోటి భాగించబడే సంఖ్య ఖచ్చితంగా 6 తోటి భాగించబడుతుంది కనుక ఆ నెంబర్ ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో అది 2 అండ్ 3 అండ్ 4 ఈ 3 చెక్ చేస్తే మనకు సరిపోతుంది. 2, 3, 4 ఈ 3 తోటి కనుక భాగించబడితే అది 24 తోటి భాగించబడుతుంది అనమాట. ఫస్ట్ 2 తోటి భాగించాలంటే లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా మనకి ఈవెన్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఈవెన్ వచ్చినటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి, మనకు సి ఉంది, బి ఉంది అండ్ డి ఉంది. సో ఈ 3 ఏదో ఒకటి కావచ్చు. అండ్ 3 తోటి చూసుకోవాలి. మనకు 3 తోటి భాజనేత సూత్రం ఏంటంటే వాటి మొత్తం మళ్ళీ వీటిని అన్నిటిని యాడ్ చేస్తే మనకు మళ్ళీ 3 తోటి డిజబుల్ కావాలన్నమాట. అట్లా కనుక చూసుకుంటే మనకు ఈ 2 అవుతాయి. సి అండ్ డి కూడా మనకు 3 తోటి డిజబుల్ అవుతుంది. నేను చెక్ చేశాను, మీరు చెక్ చేసి ఇది కూడా 30 వస్తుంది, ఇది 30 వస్తుంది. 30 ఈజ్ డిజబుల్ బై 3 అంటే ఇక్కడ ఈ 2 కావచ్చు. నెక్స్ట్ మనం 4 చెక్ చేసుకోవాలి. 4 తో డిజబుల్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డిజబుల్ కావాలి కనుక అది. సో ఇక్కడ 58 అనేది 4 తో డిజబుల్ కాదు, మనకు 68 అనేది డిజబుల్ అవుతుంది. సో మనకు 17 4 68 అవుతుంది కనుక ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా నేను షార్ట్ కట్ మెథడ్లో చెప్తున్నాను, ఈజీగా మీకు టైం సేఫ్ అవుతుంది. సో మీకు కనుక ఆ బాజనేత సూత్రాలు నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 43 కనుక చూసినట్లయితే మనకు ఒక వస్తువును 375 రూపాయలకు అమ్మగా వచ్చేటువంటి నష్టం దాన్ని 711 రూపాయలకు అమ్మగా వచ్చేటువంటి లాభంలో 60% అయితే ఆ వస్తువు కొనుగోలు ధర ఎంత అని అడిగాడు. ఇది కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఉంది, నేనైతే రాంగ్ అనుకుంటున్నాను. సో 501 వస్తుంది, నాకు కొంచెం క్లారిటీ లేదు. ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి దాని యొక్క ఆన్సర్ను. సో నాకు క్లారిటీ తెలియదు కనుక అదైతే చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ మార్టిన్ తన జీవితంలో 13% సొమ్మును వికలాంగ సంస్థకు, 12% సొమ్మును అనాథ ఆశ్రయముకు, 14% సొమ్మును దివ్యాంగ సంస్థకు మరియు 16% సొమ్మును వైద్య సహాయానికి అందించగా మిగిలిన దాన్ని ఫౌండేషన్లకు విరాళంగా ఇస్తాడు. ఇలా ఇవ్వగా జీతంలో మిగిలినటువంటి 19,800 సొమ్మును నెలసరి ఖర్చుల కోసం ఒక బ్యాంకులో డిపాజిట్ చేస్తే వికలాంగ సంస్థకు అతడు విరాళంగా ఇచ్చినటువంటి సొమ్ము ఎంత. సో మన క్వశ్చన్ పెద్దగా కనడం వరకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను, చాలా ఈజీగా ఉంది. కరెక్ట్ క్లియర్గా చదివితే ఏం లేదు. ఇక్కడ మనకు పర్సంటేజెస్ ఇచ్చాడు కదండి, వాటన్నిటిని యాడ్ చేయండి అంతే, ఏం లేదు. 13, 12,
14 and 16 ఇచ్చిందిగా, వీటి మొత్తం కనుక మనకు యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 45 వస్తుంది. అంటే మనకు టోటల్గా ఏదైనా పర్సెంటేజ్ అనేది 100కి ఉంటుంది కదా, సో అందులోకి 45 తీసేసేయండి. అంటే ఎంత ఉంటుంది, 55 ఉంటుంది కదా. సో ఈ మిగిలిన దాన్ని ఏదైతే 55 మనకు వచ్చింది కదా, ఈ మిగిలినది ఎంత అంటున్నాడు, 19,800 అంటున్నాడు. ఈ 55% ఈక్వల్ టు 19,800 తీసుకోండి. అండ్ మనకు అనుకోమంటున్నది ఏంటి, ఇక్కడ లాస్ట్కు వచ్చిన సొమ్మును ఏది అనుకోమంటాడు, అతడు విరాళంగా ఇచ్చినటువంటి సొమ్మును అనుకోమంటాడు. విరాళంగా ఎంత ఇచ్చింది ఇక్కడ చూడండి, అతడు 13% అంధవికలాంగ సంస్థకు విరాళంగా ఇచ్చాడు. సో ఇక్కడ అంధవికలాంగ సంస్థకు అంటే 55% ఈక్వల్స్ టు 19,800 అయితే, సో మనం అనుకోవాల్సింది ఎంత, 13% ఈక్వల్ టు ఎంత. సో క్రాస్ మల్టిప్లికేషన్ తెలుసుగా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో క్రాస్ మల్టిప్లై చేసి మీరు సాల్వ్ చేస్తే దీని ఆన్సర్ మనకు 5,720 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఏ అనేది వస్తుంది. సో సింపుల్గా చేయవచ్చు, అది ఇచ్చిందాన్ని యాడ్ చేసి దాంట్లోకి వెళ్ళి మనకు మిగిలిన దాన్ని తీసేస్తే 55% వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 19,1800 అండ్ 13% ఈక్వల్స్ ఎంత అని చెప్పేసి క్రాస్ మల్టిప్లై చేసేయండి. అండ్ నెక్స్ట్ 45 కనుక చూసినట్లయితే, ఒక పెట్టెలో ఉన్నటువంటి 95 నోటు పుస్తకాల సగటు బరువు 9.5 kgs. ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అవుతారు, సగటు వేరు పుస్తకాలు వేరు. ఓకే, ఆ పెట్టెకు ఒక కొత్త పుస్తకాన్ని కలిపినప్పుడు సగటు బరువు 9.6 kgs అవుతుందంట. అయితే కొత్త నోటు పుస్తకం బరువును కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చూడాలంటే టోటల్గా మనకి ఎంత ఇచ్చిండు, 95. ఒక పుస్తకం కలిపిందంటే ఎంత అవుతుంది, మనకు 96 అవుతుంది. అంతే కదండి, ఒక పుస్తకం కలిపింది కనుక 96. సో అంటే ఇక్కడ 96 అనేటువంటి సగటు, ఇక్కడ మనకు 0.1 అనేటువంటిది ఒక్క పుస్తకం మీద పెరగదు. ఎందుకు, ఇక్కడ 9.5 నుంచి 9.6కు పెరిగింది కనుక, అంటే ఎంత పెరిగింది, 0.1 అనేది పెరిగింది. 96 ఇంటూ 0.1 కొట్టేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దానికి మళ్ళీ మనకు ఫస్ట్ ఉన్నదని యాడ్ చేసుకోవాలి. ఎంత ఉంది, 9.5 అనేది మనకు ఇనిషియల్గా ఇచ్చిండు. అంటే 96 బుక్స్ ఇంటూ పెరిగినటువంటిది 0.1 సగటు ప్లస్ అంతకుముందు ఉన్నటువంటి సగటు 9.5. సో దాన్ని కనుక మనకు సాల్వ్ చేస్తే 19.1 అనేది రావడం జరుగుతుంది. సో 19.1 అనేటువంటిది మనకు ఆప్షన్ ఏ అవుతుంది. చాలా ఈజీగా చేయవచ్చు. కొంచెం సగటు అన్నీ ఈ విధంగానే ఉంటాయి, కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అండ్ 45th క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, 46th క్వశ్చన్, అనిల్కు ఫ్రెంచ్లో 120కి 75 మార్కులు, ఇంగ్లీష్లో 130కి 90 మార్కులు, మరియు స్పానిష్లో 70కి 35 మార్కులు, మరియు జపానీస్లో 80కి 39 మార్కులు వచ్చాయి. అతను మొత్తం మీద సాధించినటువంటి శాతం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు ఏం లేదు, మనకు ఒక ఎగ్జామ్లో వచ్చినటువంటి టోటల్ మార్క్స్ బై అంటే కండక్ట్ చేసిన టోటల్ మార్క్స్ బై వచ్చిన మార్కులు ఇంటూ 100 చేస్తే అయిపోతుంది. జనరల్గా మనం ఆ విధంగా చేస్తాం కదా పర్సెంటేజ్. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఇచ్చేవారు కొంత కన్ఫ్యూజ్ అవుతారు. ఏం లేదు, ఇక్కడ టోటల్గా ఇక్కడ మనకు 120, ఇక్కడ 120కి 75 వచ్చినాయి, 130కి మనకు 70కి, ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకు టోటల్గా అన్ని ఎగ్జామ్స్ కలిస్తే 400 అవుతుందండి. సో ఈ 400కు అన్ని ఎగ్జామ్స్లో అతను వచ్చినటువంటి మార్క్స్ ఎంత అంటే 240. పర్సెంటేజ్ చేయాలంటే ఎంత చేస్తాం, పర్ ఇంటూ 100 అంతే. దీన్ని కనుక మీరు క్యాన్సిల్ చేస్తే మీకు 60% వస్తుందని ఆన్సర్. సో 60% అంటే మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీగా ఉన్నాయి మ్యాథ్స్ అయితే, ఎందుకంటే ఇవి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కనుక కొంత ఈజీగానే ఉంటుంది. ఎగ్జామ్ అనేది మనకు ఎన్టీపీసీ ఈ విధంగా ఉండకపోవచ్చు. కొంత ఇక్కడ ఏంటంటే సేమ్ మోడల్స్లో కొంత డెప్త్గా ప్రాక్టీస్ చేయండి. ఇవే మోడల్స్ను కొంచెం డెప్త్గా చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఒక వ్యక్తి 9 గంటల్లో ప్రయాణం పూర్తి చేస్తాడు. అతడు మొదటి సగభాగాన్ని 20 km/h మరియు రెండవ సగభాగాన్ని 30 km/h వేగంతో ప్రయాణిస్తాడు. అయితే మొత్తం ప్రయాణం దూరంలో ఎంత కనుక్కోమంటున్నాడు. సో చాలా ఈజీ క్వశ్చన్. మనకి ఇది టైమ్ అండ్ డిస్టెన్స్లో బేసిక్ క్వశ్చన్. ఇది మనకు టైం ఈక్వల్ టు ఏంది, ఫార్ములా D/S, డిస్టెన్స్ బై స్పీడ్ ఉంటాయి కదా, సేమ్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ హాఫ్ అన్నాడు కనుక దాన్ని మొత్తం దూరాన్ని x అనుకోండి, హాఫ్ అంటే x/2 అవుతుంది కదా. అంటే ఇక్కడ ఏంటిది, ఇక్కడ d అంటే మనకు ఒకటి x/2 అంతే కదా, బై ఎంత 20 km/h కదా. సో బై 2 ప్లస్ మళ్ళీ x/2 బై టోటల్ 30. దీన్ని సాల్వ్ చేయండి, అంతే, ఏం లేదు. జస్ట్ వాడు ఇచ్చినటువంటి ఏంటంటే మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, డిస్టెన్స్ బై స్పీడ్లో చేస్తే మనకు ఒకటి x/2 బై 20 ప్లస్ x/2 టోటల్ బై 30. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు x ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 216 అనేది రావడం జరుగుతుంది. సో 216 అనేది మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్గా మీ క్యాలిక్యులేషన్ పార్ట్ అయితే నేను ఇక్కడ చేయట్లేదు, చేసుకోండి, చాలా ఈజీగానే ఉంది క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా. నెక్స్ట్ 48 వచ్చేసి చూసినట్టయితే, మనకు వరుసగా 10% మరియు 20% డిస్కౌంట్ల తర్వాత ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర 2,052 రూపాయలు. వస్తువు కొనుగోలు ధర దాన్ని నిర్ణయించిన అమ్మకం ధరలో 50% ఉంటే కొనుగోలు ధర ఎంత అని చెప్పేసి మనకి ఇక్కడ అడగడం జరిగింది. అంటే ఇక్కడ టోటల్ ఏమున్నది, మనకి జనరల్గా ఆ వస్తువు యొక్క ధర మనకు తెలియదు ఇనిషియల్గా. సో దాన్ని ఎక్స్ అనుకోండి. సో ఎక్స్ మీద ఎంత తగ్గించిండు, మనకు జనరల్గా 10% ఒకసారి తగ్గించిండు. అంటే 100కి వెళ్ళి 10 పోతే ఎంత, 90 బై
100 ఇంటూ ఒకసారి 20% తగ్గించాడు అంటే 80/100. సో దట్ ఈస్ తగ్గించిన తర్వాత దాని యొక్క రేట్ ఎంతంట 2052. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వస్తుందండి. సో వచ్చిన దాని మీద మళ్ళీ మనకు 50% కనుక్కోమంటున్నాం. లాస్ట్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే జనరల్గా మీకు ఇది సాల్వ్ చేస్తే జనరల్గా మీకు ఎక్స్ ఈక్వల్ టుది 2850 వస్తుంది. ఓకే, నేను మొత్తం చెప్పట్లేదు. ఎక్స్ ఈక్వల్ టు మీకు 2850 వస్తుంది. దీని మీద మీరు 50% అడిగాడు ఇక్కడ. దీని మీద బై 50/100 చేయండి. సో మీకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. అది మనకు 1425 అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది దీని క్యాలిక్యులేషన్ పార్ట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే మనకు 49th క్వశ్చన్. సో 49th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కొంత మొత్తం చక్రవడ్డీపై 7 సంవత్సరాల్లో 3 అవుతుందంట. సో అంటే ఇక్కడ 3 అంటే మల్టిప్లై అవుతుంది, అట్లా గుర్తుంచుకోండి. చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఇది. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ లెక్క వెళ్ళి చాలాసార్లు ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. ఎన్ని సంవత్సరాల్లో అదే మొత్తం 81 అవుతుందని అడుగుతున్నాడు. సో ఇది ఇక్కడ మనకు సింపుల్గా షార్ట్కట్లో చెప్తాను. ఇక్కడ మనకు 7 ఇయర్స్కి ఒక్కసారి అంటున్నాడు కదా. సో 7 ఇయర్స్ అంటున్నాడు అంటే ఒక్కసారి 7 ఇయర్స్కి అది మల్టిప్లై అవుతుంది. అంటే ఒకసారి కనుక మనం తీసుకుంటే 7 + 7 + ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మనకు ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది ఇంటూ 3 కదా. ఒకసారి అంటే 7 3 ఎంత వస్తుంది మనకు 21 వస్తుంది. సో ఆ విధంగా మళ్ళీ ఒకసారి తీసేసింది అనుకో, మళ్ళీ ఒకసారి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 7 + 7 + 7 ఇటు మల్టిప్లై చేసుకుంటే సో మీకు ఎక్కడ 81 వస్తుందో, ఓకేనా, అంటే 3 టైమ్స్ కనుక 7 టైమ్స్ మీరు 3తో మల్టిప్లై చేస్తే మనకి 81 వస్తుంది కనుక అంటే ఈ 3ని యాడ్ చేయండి. 7 + 7 + 7 సో టోటల్ ఎంత అవుతుంది 28 ఇయర్స్ దగ్గర మనకు 81 రేట్స్ అనేది అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అండి 28 సంవత్సరాల దగ్గర మనకు దాని యొక్క దాని మొత్తం అనేది 81 రేట్లు అవుతుంది. అది ఆన్సర్ ఏంది మనకు. సో ఆన్సర్ వచ్చేసి 28 ఇయర్స్, దట్ ఈస్ ఏ. అండ్ నెక్స్ట్ 50 క్వశ్చన్ కనుక చూసుకుంటే ఒక పెట్టుబడి మొత్తాన్ని ఒకే రేటుతో 2 సంవత్సరాల కాలాన్ని చక్రవడ్డీ మరియు సరళ వడ్డీల పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చేటువంటి వాటి రెండింటి మధ్యల వ్యత్యాసం కనుక చూసుకుంటే 252 ఉందంట. వడ్డీ రేటు ఏడాదికి 6% కనుక ఉంటే పెట్టుబడి పెట్టినటువంటి మొత్తాన్ని కనుగొమంటున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు కూడా వచ్చినటువంటి క్వశ్చన్. డైరెక్ట్గా మీరు గుర్తుంచుకోండి. సో 1 సెకండ్ ఇక్కడ జస్ట్ 1 సెకండ్ అండి, 1 సెకండ్. దీనికి ఇక్కడ మీకు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఎప్పుడు కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ కనుక ఇచ్చినప్పుడు మీకు ఒక ఫార్ములా ఉంటుంది. P = మనకు అది ప్రిన్సిపల్ ఈక్వాలిటీ ఏంటంటే D × 100² సో ఓకేనా. సో దీనిలో కనుక మీరు సబ్స్టిట్యూట్ చేస్తే సో D అంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు 252 అండ్ ఇంటూ 100² అంటే 100 × 100 తీసుకోండి. మనకి ఇక్కడ వాటి మధ్య ఎంత పెరిగిందంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక 6% కనుక R² కనుక R × R దీన్ని కనుక సాల్వ్ చేస్తే మీకు 70,000 అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు కానీ ఇవి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. D × 100² చాలా ఇంపార్టెంట్. వ్యత్యాసం మీద క్వశ్చన్ సెర్చ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి హాస్టల్ నుండి సైకిల్ మీద 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి కాలేజీకి 10.5 నిమిషాలు అంటే 10.5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటారు. ఒకవేళ అతను 24 కిలోమీటర్ల వేగంతో వెళ్తే అదే సేమ్ టైంను ముందుగా చేరుకుంటాడు. ఓకేనా. ఒకటి ఆలస్యం ఇచ్చాడు, ఒకటి ముందు అని ఇచ్చాడు. సో ఇటువంటి టైంలో దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. సో డైరెక్ట్గా మనకు ఏదైనా డిస్టెన్స్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా S1 అనుకోండి, ఒకదాన్ని S1 ఇంటూ ఇంకొకదాన్ని S2 అనుకోండి. డైరెక్ట్ ఫార్ములా బై S1 - S2 ఇంటూ టైం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చినటువంటి టోటల్ టైం ఎంత ఇచ్చేసింది మనకు. టైం చూసినట్లయితే ఎట్లా తీసుకుంటాం ఈ టైం అనేది. ఇక్కడ S1 S2 అనేటువంటి మీకు తెలిసే ఉంటుంది. 20 × 24/20 - 24 అని తీసుకుంటారు. బట్ ఇక్కడ టైం దగ్గర ఎట్లా తీసుకుంటారంటే ఇక్కడ వ్యత్యాసం అనేది ఎట్లా తీసుకుంటారంటే ఒకటి ఆలస్యం ఒకటి ముందు ఇచ్చినప్పుడు సబ్ట్రాక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. అక్కడ ఇక మనకు ఒకటి 10.5 అండ్ 10.5 ఇచ్చాక రెండింటిని యాడ్ చేసి మనకు దాని మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కనుక మనకు సాల్వ్ చేస్తే మనకు 42 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఫార్ములా గుర్తుంచుకోండి, ఇది చాలామంది తెలిసే ఉంటుంది. మనకు రిపీటెడ్ క్వశ్చన్ అది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే సూక్ష్మీకరించు. ఇది చాలామంది తెలిసే ఉంటుంది, చాలా సింపుల్ క్వశ్చన్స్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రూట్లో ఉన్నదాన్ని సూక్ష్మీకరించుడి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, బాడ్మాస్ రూల్ అనేది ఫాలో కావాలి. ఓకేనా. చాలామందికి తెలిసే ఉంటుంది బాడ్మాస్ రూల్. సో దీనిలో బాడ్మాస్ రూల్ అంటే ఫస్ట్ బ్రాకెట్ను తొలగించిన తర్వాత ఫస్ట్ డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇది మనకు చెప్పిన అవసరం లేదు, క్యాలిక్యులేషన్ పార్ట్ కనుక. సో ఆన్సర్ వచ్చేసి మీకు అయితే 93 వస్తుంది, మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్
13,593 9 భాగించినప్పుడు చేసాం. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, 9 తోటి దీన్ని డైరెక్ట్గా మనకు బాధ్యత సూత్రంగా ఉంటుంది కదా, అట్లా చేస్తే అయిపోతుంది ఈజీగా. 9 తోటి భాగించాలంటే వాటి మొత్తం 3 తోటి భాగించాలి. మీకు ఫస్ట్ చెప్పాను, సేమ్ అదే ప్యాటర్న్లో చేయండి. మీకు అది మెథడ్ చెప్పట్లేదు, బట్ ఇక్కడ ఆన్సర్, దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు 3 వస్తుంది, అది సి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఒక క్వశ్చన్ 54 క్వశ్చన్ చూసినట్టయితే, ఒక ఆంగ్ల ఆధారిత సంస్థలో సపోర్ట్ ప్రాజెక్టులో 217 మంది పురుషులు మరియు 217 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులందరూ ఒక ఉత్పాదక సగటు యొక్క కాల్స్ వచ్చేసి 83 అంట. అండ్ పురుషులది కనుక స్త్రీలది 83 ఇచ్చాడు, అండ్ పురుషులది కూడా 83 ఇచ్చాడు. అయితే మొత్తం సగటు ఎంతవరకు పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుందని అడుగుతున్నాడు అన్నమాట. సో ఇక్కడ మనకు మొత్తం 217 ఉన్నారు, అండ్ పెరుగు కూడా సేమ్గా ఈక్వల్గా పెరిగింది. అప్పుడు మనకు దాని సగటు కూడా సేమ్ 83 పెరుగుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ వేరియేషన్స్ వస్తే మాత్రం మనం దానికి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సేమ్ కనుక ఉన్నటువంటి మెంబర్స్కు పెరిగినటువంటి సగటు కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు మనకు అదే ఆన్సర్ వస్తుంది, గుర్తుంచుకొని డైరెక్ట్గా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు 54, ఇది కూడా మనకు ఎక్స్ విలువను కనుక్కోమన్నాడు. సో డైరెక్ట్గా మీకు రూట్స్ ఉంది తీయడం. ఇక్కడ 196 ఉన్నది కదా, ఇది మనకు ఏమవుతుంది 14 రూట్ అవుతుంది. దాన్ని సాల్వ్ చేస్తే 961 వస్తుంది. సో 961 ఈక్వల్ టు ది, సో ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ చేస్తే 980 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ది 961 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ది 19 అనేది రావడం జరుగుతుంది. జస్ట్ మీకు ఇది సింప్లిఫికేషన్, చాలామందికి తెలిసే ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ 56 క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా రేషియో అండ్ ప్రపోర్షన్లకు ఇచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్, ఒక పెట్టెలో 3:5:7 నిష్పత్తిలో 3 వేర్వేరు రకాల నాణ్యాలు ఉన్నాయి. ఆ నాణ్యాల విలువ ఒకటి రూపాయి, ఒకటి వచ్చేసి 5 రూపీస్, ఒకటి వచ్చేసి 10 రూపీస్. ఈ విధంగా అయితే మనకు విలువలు ఉన్నాయి. ఆ పెట్టెలో నాణ్యాల మొత్తం వచ్చేసి 2,744 రూపాయలు. వీటి మొత్తం నాణ్యాల యొక్క అమౌంట్. అండ్ 10 రూపాయల నాణ్యాల సంఖ్యను అనుకోమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఎట్లా తీసుకుంటాం, ఫస్ట్ వాటి యొక్క రేషియో అనేది ఎట్లా ఇచ్చిండు మనకు 3:5 ఇచ్చాడు కదా, 3:5:7 అని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ దానికి ఇచ్చినటువంటి కాయిన్స్ను మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రేషియో తీసుకున్నాం ఫస్ట్ 3:5:7. అండ్ ఇక్కడ కాయిన్స్ 1 రూపీ, 5 రూపీస్ అండ్ 10 రూపీస్ ఇచ్చాడు కదా. సో వీటిని మనం మల్టిప్లై చేయడం. 3 × 1 ఎంత వస్తుంది మనకు 3 వస్తుంది. 5 5 = 25. ఇది వచ్చేసి 7 × 10 70 వస్తుంది. ఇవి మొత్తం అనమాట. ఈ మొత్తం కాయిన్స్ వచ్చేసి మనకు ఇక్కడ 3 25 70 ఉంది కదా, ఈ 3 25 70 చేస్తే మనకు 98 వస్తుందండి. ఈ 98 కాయిన్స్ ఈక్వల్స్ టు ది మనకు టోటల్ కాయిన్స్ యొక్క విలువ ఎంత 2,744 ఈక్వల్ చేయండి. అయితే మనకి ఇక్కడ 10 రూపీస్ కాయిన్స్ కనుక్కోమంటున్నాడు కనుక 10 రూపీస్ కాయిన్స్ ఎంత ఉన్నాయి మనకి ఇక్కడ 70 ఉన్నాయి కనుక, సో ఇక్కడ 98 మొత్తం కాయిన్స్ ఈక్వల్ టు ది 2,744. అయితే 70 కాయిన్స్ ఈక్వల్ టు ఎంత ఫైండ్ చేస్తే మనకు క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు మొత్తం 960 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి అమౌంట్ వస్తుంది. మనకు కాయిన్స్ కనుక్కోమన్నాడు కనుక 10 రూపీస్ కనుక బై 10తో చేయండి. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే మనకు 196 అనేటువంటిది మనకు 10 రూపీస్ కాయిన్స్ రావడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసుకుంటే, అది సూక్ష్మీకరించం ఇంతకుముందు చేసినట్టు జస్ట్ సింప్లిఫై చేయండి. దీని ఆన్సర్ వచ్చేసి మీకు 16 అని వస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 58 అని చూసుకుంటే, ఒక ప్రదేశం యొక్క పొడవు దాని వెడల్పుకు 125%గా ఉంది, దాని వైశాల్యానికి 405 మీటర్ స్క్వేర్గా ఉంది. ఆ ప్రదేశం యొక్క పొడవు వెడల్పు మొత్తాన్ని అడిగాడు. అంటే మనకు అడిషన్ అడిగాడు రెండింటి మీద. ఫస్ట్ మనకు పొడవు వెడల్పు తెలవాలి. మనకు దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు తెలిసినప్పుడు వాటి యొక్క మొత్తాన్ని మనం యాడ్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఇవ్వలే కనుక ఇక్కడ కాకపోతే ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చాడు. సో 125% అంటే దీనిదైనా 100% ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం LB ఎంత అనుకున్నామంటే, ఇది L 100 పెరిగిందంటే ఎంత, ఇక్కడ వెడల్పుకి పొడవు దాని వెడల్పుకు 150%. అంటే మనకు వెడల్పు కనుక 100 ఉంటే దాని పొడవు ఎంత ఉంటుంది 125, అంతే కదా 125% అన్నప్పుడు. సో అప్పుడు ఇది మనకి ఆన్సర్ చేస్తే 5:4 వస్తుందండి. ఓకేనా. ఈ 5:4 అంటే ఇప్పుడు మనకు దీన్ని 5x అనుకోండి, ఇది 4x అనుకోండి. 5x × 4x దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత ఇచ్చింది 405 ఇచ్చింది కదా. దీన్ని సాల్వ్ చేస్తే మీకు x వాల్యూ వస్తుందండి. సో x వచ్చేసి మనకు 9/2 వస్తుంది. ఓకేనా. అప్పుడు ఈ ఎక్స్ని తీసుకొచ్చి మీకు ఏదైతే మనం 5x 4x అనుకున్నాం కదా దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ అండ్ బెర్త్ వస్తాయి. సో వాటి రెండింటిని యాడ్ చేస్తే మీకు L ఈక్వల్ టు అండ్ B ఈక్వల్ టు మనకు యాడ్ చేస్తే మీకు 40.5 అనేది రావడం జరుగుతుంది. చాలా సింపుల్గానే ఉంటుంది, కాకపోతే లెంతీ ప్రాసెస్ ఇది. డైరెక్ట్గా మీరు ఏంటంటే ఎక్స్ని ఫైండ్ చేయాలి. దాని తర్వాత వచ్చిన తర్వాత ఆ ఎక్స్ వాల్యూను ఇక మనం ఏదైతే ఎక్స్ అనుకుంటున్నామో 5x 4x దానిలో సబ్స్టిట్యూట్ చేసి వాటిని యాడ్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 59th క్వశ్చన్ కనుక చూసుకుంటే, మనకు 3 సంఖ్యల మొత్తం 252 అంట. మొదటి మరియు రెండవ సంఖ్యల యొక్క నిష్పత్తి వచ్చేసి మనకు 2:3. అలాగే రెండవ సంఖ్య మరియు మూడవ సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4. అయితే రెండవ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. జస్ట్ ఇక్కడ ఏం లేదు, మీకు ఫస్ట్ ఎంత ఇచ్చిండు 2:3,
ఈ మెథడ్ మీకు తెలిసే ఉంటుంది రేషియో అండ్ ప్రపోర్షన్లో. ఇంకొకటి వచ్చేసి ఎంత 3:4. వీటిని మీరు సాల్వ్ చేస్తే మొత్తం మన ఏబీసీ అంటే ఏబి ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు. అప్పుడు మనం ఏబీసీ ఎట్లా ఫైండ్ చేస్తాం, ఈ విధంగానే కదండి. అప్పుడు ఏబీసీ ఎంత వస్తుంది, 6:9:12 వస్తుంది. జస్ట్ వీటిని మల్టిప్లై చేయడం అనమాట. సో 6:9:12 వస్తుంది కనుక మిమ్మల్ని ఏది ఫైండ్ చేయమంటున్నాడు ఇక్కడ, మొత్తం పార్ట్స్ వచ్చేసి ఈ 6, 9, 12 యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 27 పార్ట్స్ వస్తుందండి. ఈ 27 పార్ట్స్ ఈక్వల్ టు మనకు 252 ఇచ్చిండు. మిమ్మల్ని కనుగొమని వచ్చేసి ఎంత, 9 పార్ట్స్ కనుక్కోమని కనుక దాని 9 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత, క్రాస్ మల్టిప్లై కనుక చేస్తే మీకు 9 పార్ట్ ఈక్వల్ టు 84 అనేది రావడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి 84. సో ఇది మనకు 59th క్వశ్చన్. 60 క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఈ మోడల్ మీద అయితే చాలాసార్లు మన క్వశ్చన్ వచ్చింది. సో ఒక ఫార్మాలో ఒక పనిచేసినటువంటి ఉద్యోగులు 15% అంటే సేమ్ జీతం పెంచిండ్రు, అదేవిధంగా మరొకసారి అంతే జీతాన్ని తగ్గించినప్పుడు దాని మధ్యలో వ్యత్యాసం అడుగుతాడు. గుర్తుంచుకొని దీని ఫలితంగా వేతనంలో ఎక్స్లో పెరుగుదల వచ్చిందా తగ్గుదల వచ్చిందని చెప్పేసి అడుగుతుంటారు. అంటే ఏదైనా ఒక వస్తువు 10% పెంచి దాన్ని మళ్ళీ 10% తగ్గించినప్పుడు అని అన్నమాట. ఇది సేమ్ మన ఫార్ములా చూసుకుంటే x²/100 అన్నమాట. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చాలాసార్లు రిపీటెడ్ మోడల్ ఇది. సో x² అనేది 18² అంటే 18²/100 చేసేసి 18 × 18/100 చేస్తే మీకు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 3.24 అనేది రావడం జరుగుతుంది. సో అది వచ్చేసి మనకి ఆప్షన్ బి. ఎప్పుడు కానీ ఇది లాభమే వస్తుంది, ఇటువంటి టైంలో నష్టం అనేది రాదు. ఒక పర్సంటేజ్ అంటే ఒక సైకిల్ను 10 రూపాయలు పెంచి మళ్ళీ 10 రూపాయలు తగ్గించినప్పుడు అతని లాభ శాతం ఎంత అంటే ఖచ్చితంగా లాభమే వస్తుంది. అటువంటి టైంలో ఆ ఫార్ములా ఏంటంటే x²/100 చేస్తే మనకు 1% వస్తుంది అటువంటి టైంలో. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ వరకు రిపీట్ కావడం జరిగింది. ఇవి మనకు ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అండి. రీజనింగ్ అయితే చేయట్లేదు, కొంత టైం అనేది ఎక్కువ అవుతుంది కనుక నేను రీజనింగ్ సంబంధించి అయితే చేయట్లేదు. చాలా సింపుల్గానే ఉన్నాయి, మీకు చూస్తే అర్థమయ్యే విధంగానే రీజనింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మనకు ఆఫ్టర్నూన్ సెషన్ యొక్క పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిలో ఉన్నటువంటి జిఎస్ అండ్ జనరల్ సైన్స్ అండ్ ఆర్థమెటిక్ కూడా నెక్స్ట్ 2 వీడియోస్లో పార్ట్స్ రూపంలో అందిస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుంది వారికి షేర్ చేయండి. పీడిఎఫ్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి.